తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యాజ్ ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడు మనకి ఫేమ్ ఉండాలి అని అనుకుంటాం, కానీ నీ ఫేమ్ అంతా ఒక క్యారెక్టర్కి ఫేమ్ వచ్చింది. ఈ మధ్యకాలం అనిపించింది అదైతే కొంచెం బాధాకరమే. నాకు 9 years వేస్ట్ అయింది అనుకుంటున్నా. అంటే రీసెంట్గా రాజాసాబ్ రిలీజ్ అయిన ప్రభాస్ గారు కొంతమంది చెత్త ఓపెన్ చెప్తున్నా, సినిమా ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి ఆ రివ్యూ ఇచ్చిన ఎదవ కూడా పూర్తిగా సినిమా చూడు వీటికి ఏం మాట్లాడాలి. ఇంకో దరిద్రము ఇంకొక అరాచకం ఏంటంటే అట్లా చెప్పిన ఎదవల్లో కొన్ని ఎదవలకి మళ్ళీ సినిమాలో అవకాశాలు ఇస్తారు. మరి ఎందుకు జబర్దస్త్ అనేది వదిలేసా? సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమ్ ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే వల్గరిటీ చేస్తారో అటువంటి వాళ్ళని కొంతమంది షోస్ పిలుస్తుంటారు. అంటే వాళ్ళు వస్తే రేటింగ్ పెరుగుద్ది, ఈ పాత వాళ్ళని పెట్టుకుంటే ఏముంటుంది రేటింగ్ అని మమ్మల్ని తగ్గిస్తున్నారు. ఎన్నిసార్లు లేడీ గెటప్ వేసుకొని అలా కూర్చునేవాడిని, ఉండేది కాదు. పొరపాటున ఉన్నా సరే ఎయిటింగ్లో పోయేటి సీన్స్ కూడా బాధ అనిపించేది. అరే దీనికోసం ఇంత చేస్తున్నానే. అంటే లేడీ గెటప్లు మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ లైక్ ఇలా తేడా అని లేకపోతే అంటారు. అది ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది శివ, మీకు తెలియదు ఏముందా. ఎక్కడికి వెళ్ళినా అదే మాట అంటారు. తేడా ఎవరు ఉన్నారు? కొంతమంది ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యారు. ఆ గెటప్లో ఉండి మనం అలా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇలా ఉండిపోవాలనే ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అంటారు బ్రో. కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళు ఏంటంటే లేడీ గెటప్ వేసుకున్నా అంటే బయట షోస్లో వాటి చూసాం, ఇంట్లో నైట్ వేసుకుని ఉంటుంటారు. అబ్బాయిలు మీకు కూడా ట్రై చేయడం అది కామన్ అయిపోయింది. కొంతమంది కొన్ని లేడీ గెటప్స్ వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్తున్నారని కూడా నేను విన్నాను. అప్పుడు ఒక ఏరియా హైదరాబాద్ ఏరియాలో ఉంటే పాట అంతా అయిపోయినాక తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను. తర్వాత అన్న అబ్బాయిని అమ్మంటే ఎవరో అరుస్తుంటే వినపడింది. అన్నా ఏం చెప్పారు? ఇప్పుడు నీకు మళ్ళీ రోల్ వస్తే వెళ్తావా? నేను వెళ్ళండి. నాకు జబర్దస్త్ లేడీ గెటప్ మళ్ళీ పిలవరు, ఇంకా కొత్త వాళ్ళే కావాలి. వాళ్ళకి మక్కువ మీద తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అయినా కూడా అనుకొని నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని ఇన్స్టాలో అక్కడక్కడ వాళ్ళకు రూమ్స్ ఇచ్చి రూమ్ మీద పెద్ద నేమ్స్ రాసి పెట్టుకొని మాకేమో ఒక నలుగురు కలిపి ఒక రూమ్ ఇవ్వడము, అలా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడెన్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ హరికృష్ణ. ఈ నేమ్ ఎక్కడో విన్నట్టుంది కదా. నా ముందున్న గెస్ట్ అంటే నేను కూడా అప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చానో రాలేదు తెలియదు, నేను స్కూలింగ్ చేస్తున్నాను అనుకుంటా. ఆ టైంలోనే 2001లో అనుకుంటా ఛాలెంజ్ అనే డ్యాన్స్ కాంపిటీషన్లో విన్ అయ్యాడు. అండ్ అలాగలా కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత లేడీ గెటప్లో జబర్దస్త్లో కూడా చేయడం జరిగింది. ఆయన్ను ఈరోజు మనం తీసుకుని వచ్చాం. తనతో మాట్లాడి ఇప్పుడు ఎలా ఉంది తన జర్నీ, ఎన్ని ఫేస్ చేశాడు ఈ సిచ్యువేషన్స్లో, ఇవన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హరికృష్ణతో ఇంకా మాట్లాడిద్దాం, లేట్ ఎందుకు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. మనం 5 years 6 years నుంచి మనం టచ్లో ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాము. మధ్యలోనే ఒక ట్రెండింగ్ సుధీర్తోని నీతో సాయంత్రం అది ఫుల్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా సాంగ్ అని ఫస్ట్ అంటే గ్రీన్ సారీ కదా, అది చాలా మంది అంటే అట్లా మాటకి ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ మాత్రం నా మంచి గుర్తింపు. సూపర్. కొన్ని అనుకోని స్కిట్స్ చేస్తాము, అవి అంత సక్సెస్ కావు. ఇది అనుకోంది. ఇది ఎట్లా అయిందంటే యాక్చువల్లీ రిహార్సల్ వెళ్ళలేదు, నాకేదో జ్వరం వచ్చిన సమయం వెళ్ళే. రెండో రోజు షూటింగ్ వెళ్తే సుధీర్ అన్న వాళ్ళని అడిగితే అరే నేను రాలేదు, పవిత్రాన్ని పెట్టుకున్నాం ఆ రోజు అన్నారు. ఓకే నా దాందేముంది అన్న అని మామూలుగా బయటకెళ్తుంటే కార్తీక్ అన్న అన్నాడు, కార్తీక్ అరే మా దాంట్లో క్యారెక్టర్ చేయాలంటే సరే చేస్తా అని వెళ్ళి శారీ కట్టుకొని వచ్చి చేసా. వాళ్ళ స్కిట్ అవి స్టేజ్ దిగుతున్నాము, జడ్జిమెంట్ ఇచ్చి దిగుతుంటే రాంప్రసాద్ పిలిచిండు. పిలిచి హరి ఇందులో ఒకటి డ్యాన్స్ ఉంటుంది రారా నువ్వు అన్నాడు. అని సుధీర్ అని చెప్తే పవిత్ర ఇటు ఉంది ఇటు ఉంటుంది. అప్పుడు దాకా ఆ సాంగ్ ఇట్లా చేశారని కూడా తెలియదు, జస్ట్ ఆయన ఫాలో అయిపోరా అని అన్నాడు అంతే. వెనక స్టేజ్ వెనక స్కిప్ ఇట్లా ఉంటుందంటే సరే కదా అనుకున్నాను. నిజంగా నాకు తెలియదు, అది చేయడము చాలా ప్లస్ అయింది నాకు. ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ అంటే నీతో సాయంత్రం స్టెప్ అది బాగా హైలైట్ అయింది. అది కాదు హరి, నార్మల్గా లేడీ గెటప్ వేస్తారు కదా, దీన్ని నార్మల్గా గుర్తించడానికి కొంచెం ఇప్పుడు కష్టం కదా. కష్టమే.
మరి రెగ్యులర్గా చూసిన వాళ్ళు అయితే ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసిన కొంచెం 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 అని అడుగుతారు. కొంతమంది అయితే 99% అయితే అంతగా తీసుకోరు. రెగ్యులర్ చూసిన వాళ్ళు గుర్తుపడతారు, రెగ్యులర్గా చూసేవాళ్ళు గుర్తుపట్టేస్తారు. నువ్వు యాజ్ ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడు మనకి ఫేమ్ ఉండాలి అని అనుకుంటాం, కానీ నీ ఫేమ్ అంతా ఒక క్యారెక్టర్కి ఫేమ్ వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడింది అంత వేస్ట్ అని నీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, ఈ మధ్యకాలం అనిపించింది అది. ఇప్పుడు నాకు నేను చెప్పుకుంటే అవునా అని అనుకున్నట్టు గూగుల్లోనో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇన్ని ఫోటోలు వస్తాయి, ఇన్ని వీడియోలు వస్తాయి. అరే హరి గారు మీరు అసలు గుర్తుపట్టలేకపోయినా ఇట్లా ఉన్నారు ఏంటండి అంటారు. అంటే మా దాంట్లో లేడీ గెటప్స్లో కొంతమంది ఉన్నారు, అంటే అందరు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళ తప్పనను, వినోద్ కానివ్వండి లేదా శాంతి స్వరూప్ కానీ, వీళ్ళు లేడీ గెటప్ ఎప్పటి నుంచి దీంట్లో నుండి బయటకు వచ్చిన చిన్న చిన్నగా లైక్ లేడీ లైట్గా ఉంటుంది, ఎక్కువగా ఉండదు. నాది అలా ఉండదు, అదేంటో అక్కడ స్విచ్ అక్కడ కూడా నేను అబ్బాయిగానే చేస్తాను, అమ్మాయిలో 99% చేయను. ఎన్నిసార్లు అంటారు నువ్వు చీర కట్టినప్పుడు నడక సరిగ్గా నడవరా, అమ్మాయిలే నాకు నడవ రాదు, నార్మల్గా నడుచుకుంటూ పోతుంటా. అది చాలామంది చెప్పారు నువ్వు లేడీ గెటప్ వేసినప్పుడు అమ్మాయిలా నడువు, లేడీ గెటప్ అమ్మాయిలా మాట్లాడు అంటారు. అవునా అంటే కానీ స్టేజ్ ఎక్కాక అది రాదు, నార్మల్ అబ్బాయిగానే మాట్లాడుతుంటా. సో అదైతే కొంచెం బాధాకరమే కదా. నాకు 9 years ఇదైనట్టు. మొత్తం అంతా వేస్ట్ అయింది అనుకుంటున్నావా? వేస్ట్ అయింది అనుకుంటున్నా అంటే అంత ఎక్కువగా అనుకోను, కొంచెం అనుకుంటాను అనమాట. బయట ఇప్పుడు గెటప్ ఈవెంట్స్ అయితే దానివల్లే వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఈవెంట్స్ మానేసి నాకు రాక 3-4 months అయిపోయింది. కొన్ని రాకపోతే మంచిదే అనుకున్నాం. ఓకే, ఈవెంట్లు కూడా ఇప్పుడు నీకు గెటప్స్తోనే పిలుస్తారు కదా? గెటప్స్తో పిలుస్తారు. లేడీ గెటప్ ఎవరు అంటే హరికృష్ణ ఎవరు అనగానే తక్కువ ఫొటోస్ పంపిస్తా ఓకే అంటారు. అప్పుడు ఓకే చేస్తే వెళ్తాను నేను. ఎంత ఇస్తారు నార్మల్గా ఈవెంట్లో? ఏంటో ఒక్కొక్కలాగా, వీళ్ళు 10K ఇస్తారు, ఒక 15K ఇస్తారు, వీళ్ళు 20K ఇస్తారు. ఇంకా ఫెస్టివల్స్ అట్లా వస్తే కొంచెం ఎక్కువ ఇస్తారు. ఓకే, అందులో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువకి వెళ్ళిపోవడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు వేరే వాళ్ళు మీకు తక్కువకి వెళ్తున్నారు, మీకు ఎందుకంత ఇవ్వాలి అని అంటారు. ఇప్పుడు ఒక ఈవెంట్ 10,000 అనుకోండి, వైజాగ్ వచ్చింది, ఈరోజు నైట్ బయలుదేరాను నేను, 5 o'clock ట్రైన్ అయితే 5 o'clock వెళ్ళాలి. లేదు అంటే కనుక 10:30కి బస్సు ఉంటుంది, రేపు మార్నింగ్ వెళ్ళేసరికి 10:30 అవుతుంది. నైట్ ఈవెంట్ ఉంటుంది, నైట్ ఈవెంట్ చేసుకుని ఈవెంట్ అయితే 10:30, 11 అవుతుంది. ఆ నైట్ అక్కడే స్టే చేయాలి, ఎల్లుండి బయలు నాకు 4 days పోతుంది. అప్పుడు రోజుకి ఎంత పడుతుంది? నాకు 2,000-1,500 పడుతుంది. ఓన్లీ ఈవెంట్స్ కోసమే జర్నీ చేసేవాళ్ళు, లైఫ్ ఇలా ఎర్న్ చేసేవాళ్ళు అయితే నడిచిపోతుంది. నాలాంటి వాళ్ళకి సెట్ కాదు. ఎందుకంటే ఇక్కడ సీరియస్ చేసుకుంటే ఎంతో కొంత వస్తాయి కదా. అవును. మరి ఎందుకు బిగ్ బాస్ జబర్దస్త్ అనేది వదిలేసా? వదిలేయలేదు, వదిలేసినట్టే అంటే వదిలేయలేదు అంటే ఎలా చెప్పాలంటే 1.5 year అవుతుందండి సరిగ్గా వెళ్ళాక. నేను మనసు ఇరిగిపోయింది జబర్దస్త్ కోసం. నేను సీరియల్స్ కానీ చిన్న చిన్న సినిమాలన్నా రోజుకి ఒక మంచి అమౌంట్ వచ్చి వెళ్ళేటోడిని. జబర్దస్త్ అన్ని వదులుకొని జబర్దస్త్ తప్ప వెళ్ళాలంటే జబర్దస్త్ పిచ్చి నాకు, అంత దానిలో చేయాలి, దానిలో పేరు తెచ్చుకోవాలి అని. పేరైతే కొద్దిగా వచ్చింది, రాదని లేదు. దానివల్ల ఈరోజు కూడా నాకు ఇక్కడ రావడానికి కారణం కూడా జబర్దస్త్ మల్లెమాలే. కాకపోతే దాంట్లో వాల్యూస్ లేవు, ఒకప్పుడు ఉన్నంత వాల్యూస్ లేవు ఇప్పుడు. సీనియర్ అని జూనియర్ అని ఎవరికి లేదు. అందుకే ఇంకా మెల్లగా తప్పకుండా నేను. అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఏం లేదు, ఒక తెలిసిపోతుంది. ఏం లేదండి, ఒక క్లియర్గా చెప్పిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమ్ ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే వల్గరిటీ చేస్తారో, సోషల్ మీడియా ఎవరైతే అంటే ఇప్పుడు నేనే ఉన్నా సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, నేను ఆర్టిస్ట్ కాదు ఏం కాదు, సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాలో లేదా ఒక యూట్యూబ్లో ఏదో డ్యాన్స్లు వేసి అమ్మాయికైతే అమ్మాయిగా, అబ్బాయికైతే అబ్బాయిగా, అమ్మాయిల గురించి మాట్లాడితే ఇక్కడ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా, ఒకరిది ఏదో పిచ్చి పిచ్చిగా చేయడం, కింద బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి ఇంకోటి ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టి దానికి ఇంకోటి బ్యాడ్గా అది హైలైట్ అయ్యి అది ఇన్స్టాల్ ట్రెండింగ్ అవుతుంటుంది. అటువంటి వాళ్ళని కొంతమంది షోస్ పిలుస్తుంటారు, అంటే వాళ్ళు వస్తే రేటింగ్ పెరుగుద్ది, ఈ పాత వాళ్ళని పెట్టుకుంటే ఏముంటుంది రేటింగ్ అని మమ్మల్ని తగ్గిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు లేడీ గెటప్లు ఎవరు లేరు కదా జబర్దస్త్లో? ఇప్పుడు శాంతి స్వరూప్ ఉంటుంది, నేను 1 year ప్లస్ అవుతుంది. మొన్న 13 years సెలబ్రేషన్స్కి పిలిస్తే వెళ్ళాను, తర్వాత వెళ్ళా. ఎన్నిసార్లు లేడీ గెటప్ వేసుకొని అలా కూర్చునేవాడిని, ఉండేది కాదు. పొరపాటున ఉన్నా సరే ఎయిటింగ్లో పోయేటివి నా సీన్స్ కూడా. బాధ అనిపించేది, అరే దీనికోసం ఇంత చేస్తున్నానే, కనీసం స్క్రీన్లోనే కనపడిపోతే ఇంకెందుకు లాస్ట్ తప్పటి కొట్టు దగ్గర ఉంటున్నానే. అంటే కావాలని తీయరు, లెంత్ ఎక్కువ తీసేస్తారు, పెద్ద పెద్ద సీన్లే పోతుంటాయి. అలాగే అనుకోవచ్చు కదా, చేసిన సాటిస్ఫాక్షన్ కూడా అంత దూరం వెళ్ళడము, తుక్కు కూడా అండి స్టూడియో అంత దూరం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. ఎందుకులే ఇంకా తగ్గించేద్దాం, ఇంకా పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు, ఇంకా లేడీ గెటప్ ఇంకా ఎందుకు, ఈ షేవింగ్ చేసుకుని ఫేస్ అంతా మండిపోయి ఇట్లా మొట్టాలు ఎక్కువ వచ్చేసి చాలా ఘోరంగా అవుతుంది.
ఇంకా వాల్యూ కూడా లేదు. ఒకవేళ అది వాల్యూ వచ్చి ఉంటే దానివల్ల నాకేమైనా యూజ్ అయ్యి ఉంటే నేను చేసేవాడిని, కట్ చేసేస్తాను. ఇంక నేనే వద్దులేండి ఇంకా అనుకున్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ముందే రెడీ గెటప్లు వేసుకొని అక్కడ కూర్చుంటారా స్టూడియోస్లో? అలాగని కాదు, స్టార్టింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నప్పుడు అలా ఉంది. మీరు వెళ్ళి కూర్చొని రెడీ లేడీ గెట్ కన్ఫర్మ్ ఉండేవాళ్ళమే, అది వేరే అంటే అవసరమే తీసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదంటే గెటప్ ఉంది. ఐ మీన్ ఎట్లా అంటే ఒక స్కిట్ రెడీ చేసుకుని ముందు రోజు రిహార్సల్స్ అనుకుంటాం, రెండో రోజు అనుకొని సడన్గా టైంకు మారిపోతుందన్నమాట. ఒక్కోసారి అరే వద్దులేరా, సరే ఎలాగో గెటప్ వేసుకో, సరే రా అంటారు. ఒక మంచి శారీ, దానికి ఒక బ్లౌజు, దాని డిజైన్, బ్యాంగిల్స్ అన్నీ వేసుకుంటాం. స్టేజ్ ఎక్కుతాం, చేస్తాం. ఒక డైలాగు 2 డైలాగులు ఉంటాయి, లేదా డైలాగ్ కూడా లేకపోవచ్చు, చిన్న ఎంట్రీ ఉండొచ్చు, చేస్తాం. కట్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్లో కానీ నెక్స్ట్ స్కిట్లో కానీ ఆ శారీ కానీ జ్యువెలరీ వేసింది అసలు వేయం. ఇంకోటి నేను ఇప్పటికొచ్చి నేను కానీ కొంతమంది శాన్ స్వరూప్ కానీ నేను కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కంపెనీ మేకప్ కానీ కంపెనీ కాస్ట్యూమ్స్ కానీ అసలు ముట్టుకోం, మా సొంతవే. దాని మీద డబ్బులు, మాకు స్కిట్కి ఇచ్చే డబ్బుల కన్నా ఈ కాస్ట్యూమ్స్కి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మేము బాగా కనబడితే మాకు ఈవెంట్స్లో ఆ నేమ్ వస్తుంది, దానివల్ల మేము క్యాష్ చేసుకోవచ్చు. కానీ మా ప్లానింగ్ మాకు ఉండదు. ప్లానింగ్ అంటే మా అందరూ అనుకునేదే. అక్కడ వాడిని కొంచెం ఉతికి రావచ్చు, ఉతుక్కొని రావచ్చు, ఎవరు వేసుకొని రావచ్చు, లేనిపోయిన రోగాలు రావచ్చు అన్నట్టుగా కూడా అనుకుంటాం. ఆ కాస్ట్యూమ్ వల్ల యూజ్ కాదు. ఎంత బాధపడతానంటే అరే దీనికోసము ఒక శారీని తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసుకొని, బ్లౌజ్ తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసుకొని, ఇంట్లో ఒకసారి వేసుకొని అన్ని చేసి పెట్టుకుంటాం. ఈ బాధలు ఎవరికి తెలుస్తాయండి? ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్తే స్కిట్లో ఉండదు, లేకపోతే శారీ ఉంది కదా రేపు పొద్దున్న టెలికాస్ట్లో ఉండదు, అది పోయినట్టే కదా. ఇది ఇలా చూసాను, చాలా పడ్డా. సింపుల్గా చెప్పాలంటే మా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కష్టపడి వచ్చారనుకోండి, అవకాశం ఇవ్వండి, నేనే కాళ్ళు కన్న పెట్టమ్మా మీరు ఇంత కష్టపడి వచ్చారు అనుకుంటా. ఏదో ఇప్పుడు ఇన్స్టాల్ రీల్స్ ఉన్నాయండి, ఇదైతే ఒక పాయింట్, అంటే సంబంధం లేని విషయం అనుకోండి, చెప్తున్నా మీకు. ఇన్స్టాలో ఇప్పుడు నేను రీల్స్ చేస్తాను, 100 కాదు 200 టేకులు చేసుకుని బాగా ఇట్లా కొట్టదు, లేదంటే ఎడిటింగ్ అడ్డిట్ చేసుకోవచ్చు. ఒక ఆఫీస్ కానీ ఒక జబర్దస్త్ కానీ అవకాశాల కోసము కుక్కలు తిరిగిన రోజులు ఉన్నాయి. మేము తిండి లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. చాలా మంది మాట తిండి లేకుండా ఎందుకంటామంటే బయట కొనడానికి ఒకప్పుడు డబ్బులు ఉండేటివి కాదు, ప్లస్ అక్కడికి వెళ్తే వాళ్ళు లిమిటెడ్గా ఫుడ్ ఉంటుంది, టోకెన్స్ కొంతమంది సరిపోతే కొంతమంది సరిపోయేటివి కాదు. అలాగే ఎన్నిసార్లు నేను వస్తున్నానో నాకు తెలుసు. నా జర్నీలో మోహన్ లేడీ గెటప్ ఉన్నాడు, వాడికి తెలుసు. ఎందుకంటే వాడు ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం వెయిట్ చేశాడు, ఎవరో ఒకరు టోకెన్ ఇస్తే ఆ టోకెన్ వీడు తీసుకునేవాడు, ఇంకొకటి ఎక్స్ట్రాకి నాకు కూడా టోకెన్ ఇచ్చేటాడు, తినేవాళ్ళము. ఎందుకంటే స్టూడియోస్ దగ్గర బయట ఫుడ్ అమ్మేవాళ్ళు కాదు, అమ్మకపోతే వెళ్ళి కొనుక్కొని తినడానికి ఎక్కడికి వెళ్తాం? పోనీ ఎంత దూరం మనకు 1/2 కిలోమీటర్ వెళ్ళొద్దా అంటే వెళ్ళొచ్చు, మళ్ళీ రిహార్సల్స్ అంటే మేము లేకపోతే అరే నువ్వు లేవు కదా ఇందాక అడిగాము అని కూడా అంటారు అని బాధతోని మేము తినకుండా ఉండేవాళ్ళం. డబ్బులు లేక దాని గురించి కాదు, తినకుండా ఉండి కొంచెంసేపు చూద్దాం, ఒక 1 అవర్ చూద్దాం, ఒక టీంని రిటర్న్ వెళ్తే ఆ గ్యాప్లు తినొద్దాం, ఇక్కడ టోకెన్ లేదు అని ఉండేది. దానివల్ల పోయినాయి. ఇన్ని కష్టాలు పడి ఇన్ని చేసి మేము జబర్దస్త్కి వచ్చి జబర్దస్త్లో మాకంటూ చిన్న స్థాయి తెచ్చుకుంటే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని ఇన్స్టాలో అక్కడక్కడ హైలైట్ అని తీసుకొచ్చి వాళ్ళకు రూమ్స్ ఇచ్చి రూమ్ మీద పెద్ద నేమ్లు రాసి పెట్టుకొని మాకేమో ఒక 4 కలిపి ఒక రూమ్ ఇవ్వడము, అలా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అండి, మనసు బాధ అనిపించదా? ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఎప్పటి నుంచి ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి వాల్యూ, మాకు రూమ్ ఉండదు మాకు అంటే బాధ అనిపిస్తుంది. అంతే, ఇది కంప్లైంట్గా చెప్తున్నా. ఇటువంటి కానీ చిన్న చిన్న విషయాల్లో నేను చాలా హట్ అయ్యేది. నాకు ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. మా అమ్మ నాన్నగారు నాకు చదువు ఇది చేయించలేదు, కానీ మా అమ్మ నాన్న మాకు మంచి వాల్యూస్లో పెంచారండి. చదువు ఒక్కటి ఇవ్వలేదు తప్ప సంస్కారం విషయం 100% ఇచ్చారు వాళ్ళు. ఇది ఇలా ఉండారే, ఒకరిని తిండి లేదు ఎవరి దగ్గర అడగొద్దు, పస్తుండు, ఆకలి బాధ నీకు తెలిసి నీకు ఒక మైండ్లో బుద్ధి వచ్చి రేపు పొద్దున ఆకలి ఉండొద్దు అని, రేపు నీ పెళ్ళి నీ పిల్లంకో నీ పిల్లలకో వాళ్ళకి ఒక ఇది చేస్తాను ధైర్యం చెప్పేవాళ్ళు. అటువంటి దీనిలో బతికినోడిని మా కుమ్మే తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అయినా కూడా అనుకొని మింకొని వెళ్ళిపోయేటోడిని. ఈ విషయాలు ఇంట్లో చెప్పకుండా వాళ్ళు చెప్పకుండా ఉండేవాడిని. ఒక స్థాయి ఇచ్చిన తర్వాత కొంచెం అవకాశం, నాకు అప్పుడు ఇలా తిట్టారమ్మా, ఇలా తిట్టారు మా మమ్మీకో మా డాడీకో, లేదా మా డాడీ తక్కువ కానీ మా వైఫ్ చెప్పుకొని ఫీల్ అయ్యి చూసి ఇవన్నీ చెప్పలేదు. అప్పుడు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నేను మర్చిపోయామని అనుకున్నాను. కానీ అలాంటి వాళ్ళంతా ఇంత కష్టపడి ఇంత వచ్చినవా ఇప్పుడు అందరు మేనేజర్లు మారిపోయారు, డైరెక్టర్లు మారిపోయారు, అందరూ మారిపోయారు. తెలిసే ఉంటుంది వీళ్ళు ఇంత కష్టపడి వస్తున్నారు, కానీ వీళ్ళు మమ్మల్ని తక్కువ చేయడం వల్ల. అదే ఒక రోజు షూటింగ్ ఉంటే మనకి హ్యాపీ ఉంటుంది కదా, రోజు ఎన్ని కష్టాలు పండగ ఉంటుందండి. పండగ ఇంత పండగ ఉంటుంది తెలుసా అండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము నేనే ఓన్కి ఒక వీడియో పెడదాం అనుకున్నా రీల్ లాగా.
రీసెంట్గా రాజాసాబ్ రిలీజ్ అయింది ప్రభాస్ గారు. ఆ సినిమా రిలీజ్ అయినా అంటే పొద్దున్న రిలీజ్ అయినా నైట్ అది బెనిఫిట్ చేయడం అని చూసి కొంతమంది చెత్త ఓపెన్ చెప్తున్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక వీడియో పెడతారు, సినిమా ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి దాని తగ్గట్టు థంబ్నెయిల్స్ కూడా చాలా చండాలంగా పెడతారు. ఆ సినిమాకి ఎన్నో కోట్లు పెట్టి తీశారు, అందులో ఎంతమంది ఆర్టిస్టులు పనిచేస్తుంటారు, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేస్తుంటారు, వాళ్ళందరికీ ఎన్ని రోజులు ఫుడ్ వచ్చి ఉంటుంది. ఆ బొక్కగాడు 4 సంవత్సరాలు తీసాడంటే ఈ బొక్కలో సినిమా అని అన్నాడు. 4 సంవత్సరాల నుంచి ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు కానీ, ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎంతమంది నాలాంటి చిన్న ఆర్టిస్టులు కానీ చేస్తుంటారు, ఇన్ని రోజులు మాకు ఫుడ్ వచ్చి ఉంటుంది. అదెందుకు ఆలోచించరు? అలా తిట్టకూడదు కదా. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు అటువంటి సినిమా తీయు. ఈ రోజుల్లో సినిమాలు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ నీ చేతిలో మొబైల్ తీసుకొని పెట్టొచ్చు. రివ్యూ ఇచ్చే హక్కు ఎవరు ఇచ్చారని అడుగుతా నేను. మీరు రివ్యూ నిరుద్దాం 100% చేద్దాం. మా ఇంట్లో మా పిల్లలు వాళ్ళు ఏదైనా ఒక సినిమా చూస్తారంటే మా వైఫ్ కూడా ఈ సినిమా చూడొద్దు అది బాగాలేదంటే అని అంటారు. ఇట్లా వెంట రివ్యూస్ చూసినట్టు నాకు చెప్పకు. సినిమా నచ్చితే వెళ్దాం, ఒక హీరో అభిమానం మీద వెళ్దాం, చూద్దాం బాగుందా లేదో తర్వాత సంగతి. నీకు నచ్చలేదు అనుకో, నాకు నచ్చలేదండి అంట. శివ అందరికీ నచ్చక్కర్లేదు, కొంతమందికి నచ్చుతాడు. హరికృష్ణ అందరికీ నచ్చక్కర్లేదు, కొంతమంది నచ్చుతారు. నన్ను 100 మంది తిట్టొచ్చు, 10 మంది పొగడొచ్చు, పక్కన పెట్టి నేను శివ తెలుగున్నా శివ నా తెలుగున్నా నాకు కావాలంటాను. సినిమా నాకు నచ్చొచ్చండి. రాజసాబ్ కొంతమంది నచ్చింది, నువ్వు నచ్చలే అంటే ఇప్పుడు నేను వెళ్ళలేదు సినిమాకి. ఒక మాట, మా పిల్లలకు ప్రభాస్ అని చాలా ఇష్టము, నేను ఆయన అంటే నాకు అభిమానమే. వెళ్దాం అనుకుంటే మా వైఫ్ అంతా సినిమా బాగా డబ్బులు దండగా ఎందుకు వెళ్ళడం అనింది. దానివల్ల ఆగిపోయాం కదా. మా నలుగురి వల్ల 200 300 వచ్చే ఒక ఇన్కమ్ ఇలా ఎంతమంది పోతుందండి. కొన్ని కోట్ల మంది సినిమాకి వెళ్ళరు. ఎవరి క్లాస్ అండి? ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ క్లాస్ కదా, ప్రొడ్యూసర్ క్లాస్ కదా. వీళ్ళు ఎందుకు అంత ఓవర్గా చెప్పడం అంటే ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియాలో ప్లస్ ఆర్ మైనస్ ఐ నీడ్ టు గో, ఎక్కడన్నా తెర ముందు కనపడిపోవాలి, నేను హైలైట్ అయిపోవాలి. రేపు పొద్దున ఎవడైతే సినిమా బాగాలేదు అంటారో వాడికి మళ్ళీ కెమెరా పట్టుకెళ్ళి వీళ్ళు కూడా తీసుకెళ్ళి ఆడికి ఇంత మైక్ ముడ్లో పెట్టి నా మంచి మాటలు రాదు. ఎందుకంటే చాలా రివ్యూ అన్న కోపం పెట్టి ఆడు ఇంకా గుచ్చి అడుగుతాడు, ఆడు ఇంకా ఓవర్ యాక్టింగ్ అది ఇది అని చెప్తాడు. ఎందుకు అంత రెచ్చగొడతారు జనాల్ని? ఎందుకు వాడు రెచ్చగొట్టి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి ఆ సినిమా గురించి బ్యాడ్గా చెప్పిన వాడిని ఎందుకు మళ్ళీ చేస్తారో నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సినిమాకి వెళ్ళాలి, సినిమా వెళ్ళే ముందు ఎలా ఉంది ఏంటి అని చూడరా? ఇప్పుడు కొంతమంది హీరోని చూసి వెళ్తారు, కొంతమంది డైరెక్టర్ని చూసి వెళ్తారు, కొంతమంది స్టోరీ విన్నారు అని కొంతమంది వెళ్తారు, కొంత రివ్యూస్ చూసి వెళ్తారు, కొంత రివ్యూస్ చూసి వెళ్ళకుండా కూడా ఎక్కువ మంది ఉన్నారు. రివ్యూస్ చూసి వెళ్ళకుండా చాలా మంది ఉన్నారు. 100 మందిలో 90 మంది ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్ళట్లేదు. ఒకప్పుడు అలా ఉండేది కాదు కదండి. వాళ్ళ డబ్బులని వాళ్ళకి రావాలి కదా. ఒక సినిమా వాడిగా చెప్తున్నా, ఇది సంవత్సరానికి ఉన్నా చెప్తున్నా. ఎందుకు నీకు ఎవరిచ్చారు హక్కు? రివ్యూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి? ఎవరు దేని గురించి మాట్లాడు. సినిమా బాగాలేని చెప్పవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇంకా వాడి ఒపీనియన్ని పబ్లిక్లో పెడుతున్నారు అంతే. కానీ బేసిక్గా అలా పెట్టకూడదు. అలా అంటే ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూస్. ఇది మనం ఇంత కష్టపడి చేసాం, మనం ఇది చేసాం కాబట్టి ఆ కష్టం అంతా సినిమా చేసే వాళ్ళకి తెలుస్తుంది, అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. రివ్యూ ఇచ్చే వాళ్ళకి తెలియదు కదా. ఒక్క సెకండ్లో చెప్తాడు. ఇంకో విషయం చెప్పరా మీకు, ఆ రివ్యూ ఇచ్చిన ఎదవ కూడా పూర్తిగా సినిమా చూడు, బయటికి ఏం మాట్లాడాలి ఇదే టెన్షన్ ఉంటాడు. సినిమా పెట్టాడు మైండ్, బయటికి వెళ్ళి ఏం మాట్లాడాలి, ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా హైలైట్ అవ్వాలి అని. ఇంకో దరిద్రము, ఇంకొక అరాచకం ఏంటంటే అట్లా చెప్పిన ఎదవల్లో కొన్ని ఎదవలకి మళ్ళీ సినిమాలో అవకాశాలు ఇస్తారు. అవునా కదా? అదే అర్థం కాదు. అంటే ఆడికి అవకాశం రివ్యూ చెప్పడం మానేస్తాడనా, లేకపోతే ఆయన ప్రోత్సహిస్తున్నాడు ఆయన? చెప్పండి. అవునా కదా? ఇలా అందులో చెప్పిన వాళ్ళు కొంతమంది వేసి అవకాశాలు ఇస్తారు, వాళ్ళకి కొంతమందికి హైలైట్ చేస్తారు, అవి చేస్తారు. అందుకే జనాలు కూడా ఒక దీనిలో ఉంటారు. ఇప్పుడు కొన్ని షోస్లో కూడా చూస్తున్నా, వాటిలో కూడా ఎవరైతే పచ్చి బూతులు మాట్లాడతారో వాళ్ళనే పిలిచి అవకాశం ఇస్తారు, ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టిన వాళ్ళనే పిలిచి అవకాశాలు ఇస్తారు. అంటే ఇంకెందుకని? ఇంకెవరు లేరా అండి? ఆర్టిస్టులు లేరా, లేకపోతే మనుషులు లేరా, మంచి మనుషులు లేరా, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు లేరా, లేకపోతే మంచి సోషల్ మీడియా మంచి చెప్పేవాళ్ళు లేరా? వాళ్ళని హైలైట్ చేయరు. బాధ అంటే ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఎందుకంటే నేను కాంట్రవర్సీకి వెళ్ళేవాడిని కాదు. నాకు ఎందుకు నా బతికే నాకు సరిగ్గా లేదు, నా వెనకే నాకు సరిగ్గా లేదు. కానీ కొన్ని చూస్తే అంత బాధ అనిపిస్తుంది. నేను ఒక్కడనే కూర్చొని నాకు పిచ్చి అంటే స్పైక్ అయిపోయినట్టు అయిపోతుంటాను. అంత ఘోరంగా ఉంటుంది. మొన్న ఒక ఆవిడ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇబ్బంది ఓఆర్ఎస్ని బంద్ చేయించింది. దాని గురించి ఎక్కడ న్యూస్లో వచ్చిందండి?
ఎవరో చిన్న పోస్ట్ పెడుతున్నారు తప్ప ఒక్క యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఆవిడ ఇంత మంచి పని చేస్తుందని చెప్పారా? చెప్పరు. నేను చెప్దామంటే అనుకుని నాకు వివరం తెలియదు, నాకు అంత చదువు రాదు, నేను ఒక 20-30 సార్లు చదివితే నేను మైండ్లో ఎక్కించుకోగలుగుతాను. అట్లా ఆవిడ అంత చేసిన అటువంటి వాళ్ళని తీయరు. ఏవో చిన్న చిన్న విషయాల్లో వాటిలో ఈ వల్గారిటీ వాళ్ళని పట్టుకొని చేస్తుంటారు. మీకు టీవీ షోస్ ఇవి ఉంటాయి. ఒకానొక టైంలో లేడీ గెటప్లు కానివ్వండి, లేడీ గెటప్లు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సినిమాల్లో చాలా తక్కువ చేశారు. సినిమాలు తక్కువ అంటే కాదు, నేను సినిమాలు ఎక్కువే చేసి చెప్పాలంటే. ఏం చేశారు? నేను మాస్టర్ మూవీ, పెళ్ళైన కొత్తలో చిన్న చిన్నవి జూనియర్ ఆర్టిస్ట్, మిర్చి ఒక మ్యారేజ్ సీన్లో ఉంటా జూనియర్ ఆర్టిస్ట్గా. ఇంకా చాలా ఉన్నాయి, అంటే చిన్న చిన్న సినిమాలు, అంటే పెద్ద పెద్ద సినిమా చిన్న చిన్న క్యారెక్టర్లు నావి. జూనియర్ ఆర్టిస్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ కోసం తిరిగేవాడిని. నేను ఉండేది గౌతమ్ నగర్, ఫతేనగర్. అక్కడ నుంచి శారది స్టూడియోకి నడుచుకుంటూ వచ్చేవాడిని క్యారెక్టర్స్ కోసం అని. ఆ జూనియర్ ఏజెంట్ ఇది పట్టి ఏదో ఒకటి జూనియర్ ఏంటి సీన్ తెలియదు నాకు. ఏ బండి బండి ఎక్కిపోవడము, సాయంత్రం 100-150 ఇచ్చేటోళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడము, లేదంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, అలా చేసుకునేవాడిని. అలా చేస్తుంటే ఇంకా నేరాలు ఘోరాలు, బలగం రూపం అన్నారు కదా, ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు నా బండి మీద కూర్చొని ఒక లవ్ మ్యారేజ్ చేపిస్తాం అన్నమాట చిన్న బచ్చని. అది ఇంకా డాన్స్ 2001 డాన్స్ ప్రోగ్రామ్స్. ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా అప్పుడే నా ఒక కరెక్ట్ నా ఎంట్రీ. డాన్సరా? అప్పుడు డాన్సర్ ఏం కాదు, డాన్స్ నేర్చుకునేవాడు ఒక దగ్గర ఫతేనగర్లో సతీష్ రాజ్ మాస్టర్ అని ఉన్నారు. ఆయన దగ్గర మా తమ్ముడు నేను డాన్స్ నేర్చుకునేవాళ్ళు. మేము వర్క్ చేసుకొని సాటర్డే సండేలో సరదాగా వెళ్ళి డాన్స్ నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్నప్పుడు మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టుకొని మేము రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాము అంటే చందాలు వస్తాయని అందరు చందాలు ఇచ్చారు. అయితే మా డాన్సర్లో ఒక అమ్మాయి, 2-3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. అమ్మాయి ఇట్లా డాన్స్ చేద్దాం సరదాగా, నాకు చేద్దాం అన్నారు. కరెక్ట్ స్టేజ్ వేసి డాన్స్ చేసే టైంలో అమ్మాయిలు వాళ్ళ మదర్స్ వచ్చి రోడ్ల మీద డాన్స్ చేయడానికి ఎలా కనిపిస్తున్నాను మా పిల్లలని పట్టుకెళ్ళిపోయారు. అయ్యో ఎట్లా ఒకరి పాటలు అనుకున్నాం కదా ఎట్లా అని చెప్పి నాకు ఐడియా వచ్చి, మాకు అక్కుంటే ఆమె లేడీ డ్రెస్ వేసుకొని ఒక బ్లాక్ షర్ట్ కట్ చేసి విగ్లా సెట్ చేసుకొని చేసాం. అది బాగా వచ్చింది. నేను అమ్మాయిలా కొంచెం చేసాను చేయడం హైలైట్ అయింది. ఆ జనాల్లో ఒక ఈటీవీ కెమెరామెన్ చూశారు. చూసి బాబు నీ పేరు ఏంటి అంటే ఇట్లా హరికృష్ణ అంటే, ఓకే ఇట్లా ఈటీవీ వాళ్ళు ఆడిషన్ స్టార్ట్ అవుతున్నాయి, శారదృష్ణ వస్తా అంటే ఎక్కడ సార్ అదంటే అమీర్పేట దగ్గర అంటే వస్తారని మా మమ్మీ వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళి చూస్తే సెలెక్ట్ అయ్యా. వాళ్ళు ఏంటి డిఫరెంట్గా చేయండి అంటే మా డ్యాన్స్ ట్రూప్లోకి తెలిసిన అల్లు రామలింగలాగా వేసేవారు. సో ఆయన త్రూ వెళ్తే వాళ్ళు నచ్చినారు, ఏదో బాగుంది కదా అని తీసుకున్నారు. 3 times ఫస్ట్ విన్నారు, ఉదయ్ భాను గారు యాంకర్. నాకు అది హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఇంట్రెస్ట్, ఇంకా వద్దాం ఇంకా మా మమ్మీ వాళ్ళు తెలియకుండా జాబ్కి పని చేసేవాడిని. ఆ పని చేస్తూ అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళకుండా పరిగెట్టాడు ఇక్కడికి. ఇండస్ట్రీ పిచ్చితోనే ఇది బాగా ఇప్పటికే పిచ్చే ఉంది కదా. ఉంది ఇప్పటికన్నా మంచి ఒక కమెడియన్గా చూడంగానే అబ్బా అన్నట్టు అనిపించాలని కోరిక. అందుకే అన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఇండస్ట్రీ వల్ల. చాలామంది నాతో వచ్చిన వాళ్ళు, నాతో జర్నీ చేసిన వాళ్ళు ఈ మధ్య జబర్దస్త్లో చూస్తున్నా కదా, అన్ని రోజులు ఓపిక ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. చూడండి ఎవ్వరు కూడా పూర్తి రోజులు ఉండరు, దాని మీద ఉన్న వాళ్ళకే ఉంటుంది. నాకు ఒక ఆశ ఏంటంటే ఎప్పటికైనా కల్లమ్మ తల్లి తన హక్కును చేర్చుకుంటుంది కదా అని ఒక ఆశ. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరు ఊర్లో అంటారు, నువ్వు చూడండి తెల్లగొన్న ఎర్రగొన్న మహేష్ బాబు అని వచ్చేస్తారు బస్ ఎక్కి పాపం. ఇక్కడికి వచ్చి 2 నెలలు 3 నెలలు చూస్తారు, తర్వాత అర్థమైంది వద్దురా బాబు అని వెళ్ళిపోతారు. ఉండలేరండి, ఓపిక ఉండాలి. నన్ను ఎంతమంది అంటారంటారు, నీకు ఎంత ఓపిక, 2 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఇప్పటికీ నీకు ఎటువంటి పొగరు లేకుండా ఎటువంటి ఇది లేకుండా అలానే ఉంటా అంటారు. ఉందాం ఒక రోజు అంటే వస్తుందని ఒక అంటే. కానీ లేడీ గెటప్లకి నార్మల్గా ఒకప్పుడు వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు కదా. సూపర్ వాల్యూ ఇచ్చేవారండి. లేడీ గెటప్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు, మా కష్టాన్ని గుర్తించేవారు. ఎవరు? డైరెక్టర్స్ కానీ, టీమ్ లీడర్స్ కానీ. ఒకప్పుడు రోజా గారు, నాగబాబు గారు వాళ్ళు కూడా అనేవారు, 4 పిల్లర్స్లో మీరు అంటే, నేను అప్పుడు లేను, అప్పుడు చెప్పిన శాంతి స్వరూపు, వినోదిని, తర్వాత పవన్ ఒక లేడీ గెటప్ ఉండేవాడు, తర్వాత మోహన్ తర్వాత నేను వచ్చేవాడు అంటే అనేవారు. లేడీ గెటప్స్ మంచి వాల్యూ. లేడీ గెటప్ ఒకసారి అనుకోకుండా వేస్తారు లేడీ గెటప్. అన్ని జబర్దస్త్ తిరుగుతా ఉంటే ఇక్కడ లేడీ గెటప్స్ తప్ప అవకాశాలు లేవు అన్నారు. సార్ నేను ఒకప్పుడు లేడీ గెటప్ వేసానంటే, అలాగైతే కాదు నువ్వు గెటప్ వేసి చూపి అని అడిగారు. అప్పుడు నితిన్ భరత్ అని డైరెక్టర్స్ ఉండే, నిజంగా వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు వర్క్ అంటే వర్క్ అన్నమాట, ఎటువంటి ఎక్స్ట్రాలు ఉండవు, వర్క్నే చూస్తారు. నువ్వు కోటీశ్వరుడువా, రోడ్డు మీద నుంచి వచ్చావా, అవన్నీ సంబంధం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉందా ఇస్తాం, లేదా లేదు. వాళ్ళు అవకాశం కోసం 3 సంవత్సరాలు తిరిగా జబర్దస్త్ కోసం, ఇసుగొచ్చేసి మానేసి కొన్ని రోజులు.
అప్పుడు రచ్చరావు అనేటోడు ఏరా వచ్చేటోడు ఎందుకు మానేసి, అప్పుడు రచ్చరావు గారు టీమ్ లీడర్ అనమాట. ఎందుకు రావడం మన తిరిగి తెచ్చి రావాలి రా వస్తూనే ఉంటే వస్తుంది అని సరే అని మళ్ళీ స్టార్ట్ చేశాను. సరే ఇట్లా అయినా అవకాశం ఏం సార్ బతుకులాడితే అప్పుడు అసలు లేడీ గెటప్ వేసి చూద్దామని వేశారు. ఓకే చేసుకో అన్నారు. అలా 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 సెట్ అయ్యి నడిపించేసారు. అంటే లేడీ గెటప్లు మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ లైక్ ఇలా తేడా అని లేకపోతే అంటారు అది. మీరు అందుకే లేడీ గెటప్లు వేస్తున్నారు, మీ ఫీలింగ్స్ని అక్కడ లేడీ గెటప్లు వేస్తున్నారు తప్ప ఇదేం గెటప్ కావాలని వేయరు అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది శివ, మీకు తెలియదు ఏముంది. ఎక్కడికి వెళ్ళినా అదే మాట అంటారు. తేడా ఎవరు ఉన్నారండి? అక్కడ ఎవరు లేరు. కొంతమంది ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. కానీ మ్యాక్స్ లేడీ గెటప్లు అందరూ అలానే చేంజ్ అయిపోయారు కదా. అలాగే ముగ్గురు శివ, చిన్న సాయి, పెద్ద సాయి అంటే ప్రియాంక సింగ్, తన్మయ్, ఇంకెవరు ఇవ్వలేదా అంతే. కాకపోతే ఈ వినోద్ని కానివ్వండి, శాంతి సరే కానీ వీళ్ళు ముందు నుంచి జబర్దస్త్ స్టార్ట్ నుంచి లేడీ గెటప్స్ ఉండడం వల్ల వాళ్ళు అవే ఇంకా రెగ్యులర్గా ఉండే 2-3 టీంలు వచ్చేసి రెగ్యులర్ చేసుకోవడం. వాళ్ళు అదే దీంట్లో ఇప్పుడు అదే ఫేమ్లు ఉన్నారు కాబట్టి జనాలు అనుకుంటారు. కానీ ఎవరేంటి వినోద్కి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మోహన్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మీకు మ్యారేజ్ అయింది? నాకు అందరికన్నా ముందు లేడీ గారు నాకే ఫస్ట్ అయింది. ఫస్ట్ కొమరం ఉన్నాడు. అలాగే వాళ్ళ ఫీలింగ్ అంత అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అది కాదు, నార్మల్గా ఆ గెటప్లో ఉండి మనం అలా యాక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం మారిపోవాలి, ఇలా ఉండిపోవాలనే ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అంటారు బ్రో. నేను నార్మల్గా కొంతమందిని అంటే నేను కొంతమంది అదే లైక్ చెప్తా ఉంటారు కదా, చూస్తుంటే అదే దాంట్లో దూరిపోతారు. లైక్ ఎలా అంటే భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఆవుబావ లేడీస్ శివశంకర్ మాస్టర్ గారు లాగా ఎలా వస్తాయి, లేకపోతే ఈ గెటప్లు వేస్తే కొంచెం అలాంటి ఫీలింగ్ అలాంటి అందులోకి వెళ్ళిపోతాం అని ఇలాంటివి నేను చాలా దగ్గర విన్నా. లైక్ అందువల్లనే వాళ్ళందరూ మారిపోవడం లేకపోతే ఇవన్నీ లేదండి. యాక్చువల్ ఏంటంటే మీరు అన్న దాంట్లో ఈ క్లాసికల్ డాన్సెస్లో ఆ ఆహ్వాలు అలాగే ఉంటాయి. శివశంకర్ మాస్టర్ గారు నాకు కొంతమంది భరతనాట్యం మాస్టర్లు తెలుసు, వాళ్ళు మ్యారేజే లీడ్ చేస్తుంటారు, పిల్లలు ఉంటారు అంత, కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా ఇలా కూర్చునే వాళ్ళు. అంటే చిన్నప్పుడు ఆ డ్యాన్స్లో ఉండి 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 ఉంటే ఆ అలవాట్లన్నీ కూడా ఆహుభావాలు ఉంటాయి. కానీ వాళ్ళు అలాగైతే ఏం కాదు. నేను చూస్తున్నప్పుడు మేము ఆ ఫీల్డ్ ఉన్నాం, కంప్లీట్ లేడీ గెటప్. కొంతమంది ఉన్నారు నేను వాళ్ళు ఏంటంటే లేడీ గెటప్ వేసుకున్నా అంటే బయట షోస్లో వాటి చూసాం, ఇంట్లో నైట్ వేసుకుని ఉంటుంటారు. వాళ్ళు ఆ దీనిలో ఉంటారు, వాళ్ళు అంటే ఆ ఫీల్డ్లో ఉంటారు, నేను లేడీ అన్నట్టుగా ఉంటారు. బాగా ఎవరు వాళ్ళు ఇది. కానీ మా దాంట్లో చూసినట్టయితే ఇప్పుడు వినోద్ కానీ వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఎవరు వాళ్ళ లైఫ్ మంచి లీడ్ చేసుకుంటున్నారు, అటువంటి ఏం లేవు. లైక్ అదే నేను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నా అంటే నేను ఒక వీడియో చూసాను, లైక్ ఇలా మీ గురించి మాట్లాడటం, లేడీ గెటప్స్ గురించి మాట్లాడటం. ఓకే, అర్థమైంది నాకు. మొన్న అంటే ఒక 2 months బ్యాక్ ఏం జరిగిందంటే ఒక పర్సన్ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు కొద్దిగా ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి మీ జబర్దస్త్ సంబంధించి వాళ్ళు లేడీ గెటప్స్, అందులో కొంతమంది పెళ్ళయ్యాయి, మీ పిల్లలు పుట్టారు, మీ మగోలిమి అని చెప్పుకొని బయట తిరుక్కుంటా ఏంటి జిట్లు పెంచుకుంటా చీరలు కట్టుకొని ఈవెంట్లు చేస్తున్నారు, మీకేం సిగ్గులు లేవరా, మా కమ్యూనిటీ వాళ్ళకి పరుగులు తీస్తున్నారు, సో అన్నారన్నమాట. అంటే నేను మనోళ్ళు కొంతమంది రియాక్ట్ అవ్వలే, నాకు చెప్తున్నా కదా, నాకు అది ఫైర్లో ఉంటాను నేను అయ్యా నేను మనోళ్ళు కొంతమంది పంపిస్తే నిన్ను అనలే కదా అన్నారు. ఎవరిని అక్కడ పేరు పెట్టానులే, అందులో నాకు పెళ్ళైన పిల్లలు ఉన్నారు, అలా మీకు పెళ్ళైన కన్నా మరి మీరెందుకు రియాక్ట్ అవ్వరంటే ఎంతోమంది అంటుంటారు పట్టించుకోద్దాం, ఇలా పట్టించుకోవద్దు ఇంకొకరు అంటుంటారు. ఈ మళ్ళీ సోషల్ మీడియాలో హైప్ అవుదామని ఇంకా చేస్తుంటారు, ఒక మాట అందాము క్లారిటీ వస్తుందని నేను ఒక కమెంట్ పెట్టా. కమెంట్ డిలీట్ చేసి నాకు ఫోన్ చేయన్నారు. నేను ఎందుకు ఫోన్ చేయాలి, నువ్వే నాకు ఫోన్ చేసి నెంబర్ చేసి చాలా ఘోరంగా తిట్టారు. నన్ను నా భార్యను కూడా తిట్టారు ఫోన్. నేనమ్మా నువ్వు ఒక దీంట్లో ఉన్న వ్యక్తివి, ఒక కమ్యూనిటీ వ్యక్తివి, నేను ఒక మాట అంటే మిమ్మల్ని అంటే ఏదో పాపాలు శాపాలు అంటారు, అవన్నీ పట్టించుకోను. నేను దేవుడని నమ్ముతాను, మూఢనమ్మకం నాకున్నాయి, కర్మను ఫాలో అవుతా. కానీ తిట్టకు, ఫస్ట్ మాట్లాడు. నువ్వు ఇష్టమైన తిట్టడం వల్ల కరెక్ట్ కాదు, మాట్లాడు. అంటే ఏంట్రా నీతో మాట్లాడేది, నేను అది గలీజుగా మాట్లాడు, కట్ చేస్తా మళ్ళీ చేస్తా, కట్ చేస్తా మళ్ళీ చేస్తా. 100 మందికి నా నెంబర్ ఇచ్చారు, రోజు ఫోన్ చేసి రాత్రి అంతా తిరుగుతానే ఉన్నారు వాళ్ళు నన్ను. మామూలుగా కాదు, ఒక రేంజ్లో అన్నీ రికార్డ్ చేస్తున్నాం. నాకు ఇంకో ఫోన్ నాకు తెలుసు, ఈ ఫోన్ రికార్డ్ చేస్తే ఐఫోన్ రికార్డ్ చేస్తే తెలిసిపోతే ఇంకో ఫోన్ రికార్డ్ చేస్తాను. నేను ఎవరికి పంపించిన వాళ్ళకే పంపించు. పంపిస్తే వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇష్టం,
నాకు వీడియోనే తీయమని సారీ అని చెప్పాను, అంత ఇంకేం చేస్తారు, కొట్టడా గిట్టడా అవసరం లేదు, నా అంత ఇది నాకు లేదు, వాళ్ళు కొడతాను గిడతాను కూడా అనలేదు, చెప్తున్నా ఏం చూడండి. తర్వాత 2 రోజులు మనకు ఫోన్ చేస్తాను, సారీ తమ్ముడు, నేను అందరిలాగా అనుకున్నాను, నీ పద్ధతి వేరే, నువ్వు ఇది వేరే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నువ్వు రికార్డ్ చేసావంట కదా, మాకు తెలిసింది అది తెలవడం ఏముంది, నేనేది అందులో ఎప్పటికీ చెప్తున్నామ్మా, మాట్లాడి కానీ ఎక్కువ నేను బూతులు తిట్టా రివర్స్లో, నావి ఉన్నాయి అందులో, కానీ ఎవరు ఏమన్నారో తెలిసిపోతుంది, నువ్వు 10 మాట్లాడి నేను 2 మాట్లాడినపోతే నేను నిజంగా ఒక వేస్ట్ నా కొడుకుని అవుతానమ్మా అనగానే తను ఇదయ్యి సారీ ఇట్లా అని చెప్పి అన్నారు, కథం అయిపోయింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటే ఎవరన్నా హైలైట్ అవ్వాలన్నా, ఎవరన్నా అంటే మంచిగా చెప్పినా హైలైట్ అవ్వచ్చు, చెడ్డగా చెప్పినా హైలైట్ అవ్వచ్చు. హైలైట్ అవ్వడం కోసం ఏదంటే అది అనేస్తున్నారు ఈ సోషల్ మీడియా. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, పెట్టడము, ఒకరిని తిట్టుకోవడం, ఆ సంబంధం లేకుండా నాకు నీ మీద కోపం నువ్వు నాకు చెప్పు, నాకు కానీ నువ్వు ఈ సోషల్ మీడియాలో చెప్పి అందరినీ టార్గెట్ చేయడం, అందులో మా వాళ్ళు కొంతమంది దానికి రియాక్ట్ అవ్వకపోవడం అది తప్పు అంట. మీకు యూనిటీ ఉంటుందా మీ అందరికి? మీ అందరూ గ్రూప్ ఉందా? లేడీ గెటప్స్ అనేది అట్లా ఏముండదు, అంటే అలా మీరు సరదాగా ఫ్రెండ్లీగా గ్రూప్స్ పెట్టుకొని ఎప్పుడన్నా మేము కలిసేదైతే నేను రెగ్యులర్గా ఉండేది మోహన్ ఉన్నాడు, లేడీ గెటప్ మోహన్, రాఘవ టీంలో. అబ్బాయి ఒకప్పుడు చిత్రపురి కాలనీ ఉండేవాడు, తను జబర్దస్త్ అక్కడ షిఫ్ట్ అవుతుంటే అక్కడ ఇల్లు కాల్చేయమంటే రూమ్లో ఆడేటో పోతున్న రుద్రాని మోతీనగర్ ఏరియా దగ్గరలో, ఐ మీన్ అక్కడ ఒక దగ్గర చూసుకుని ఆడు అక్కడ ఉంటున్నాడు, ఆడు ఉంటే ఇద్దరం క్లోజ్గా ఉంటాం, మా ఇంటికి ఆడు వస్తాడు, ఈయనంటే సరే అంతవరకే తప్ప ఇంకా మాకంటూ యూనిటీ అని, మాకంటూ కమ్యూనిటీ అని, కమిటీ అని అట్లా ఏం లేదు. షూటింగ్ ఎప్పుడు రిహార్సల్స్ ఉన్నప్పుడు ఇంతమంది కలిసేవాళ్ళు అందరూ సరదాగా దగ్గర లేడీ గెటప్ దగ్గర కూర్చున్నారా, ఎరా మీరు ఆడవాళ్ళ ముచ్చున్నారు సరదాగా అందరూ అట్లా ఉండేది తప్ప అలా ఏం లేదు, మాకంటూ గ్రూప్ సపరేట్గా అలాంటివి ఏం లేదు, అలా లేదు, మంచిగా కలిసిపోతాం. అంటే లేడీ గెటప్స్ వాళ్ళని నేను కొన్ని విన్నాను అనమాట, లైక్ అబ్బాయిలు మీకు కూడా ట్రై చేయడం, అది కామన్ అయిపోయింది, అంటే మీకు కూడా ట్రై చేయడం, మిమ్మల్ని గోకడము, మిమ్మల్ని పిలవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అండ్ నాట్ మీరు గెటప్స్ మాకు వచ్చారండి, అది అందరికి వచ్చినవి. మీకు వచ్చిందా? ఇన్స్టాలో వాటిలో మెసేజ్ పెడుతుంటారు. అంటే ఇలాంటివి మీరు కూడా ఎదుర్కొన్నారు, కొంతమంది కొన్ని లేడీ గెటప్స్ వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్తున్నారని కూడా నేను విన్నాను. అది నాకు తెలియదు, అంటే ఎలా తెలియదు మీన్స్ అంటే విన్నా, వాళ్ళు వెళ్తున్నారా లేదని నాకు క్లారిటీ విన్నారు కదా, విన్నా, అది నిజం చూస్తే కానీ నమ్మను, చూస్తే చెప్పగలిగా. అయితే అలాగా ఇలా విన్న దాంట్లో మీది కూడా నేను ఒకటి విన్నాను, అంటే మిమ్మల్ని కూడా ప్రయత్నించారు. అది చిన్నప్పుడు అండి, ఒకసారి చిన్నప్పుడు గెటప్ వేసింది అప్పుడు, అది 2023 తర్వాత ఒకసారి డాన్స్ ప్రోగ్రామ్ అయినప్పుడు నన్ను పట్టుకెళ్ళి, ఇప్పటికీ వెనక్కి గీతలు ఉంటాయి. 23 అంటే సారీ 2001 తర్వాత 3 or 4 ఏదో డేట్ అంత గుర్తులేదు. అప్పుడు ఒక ఏరియా హైదరాబాద్ ఏరియాలో ఉంటే పాట అంతా అయిపోయినాక తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను తాగేసి ఉండి, ఒరే నాయన ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే ఆ సాంగ్లో బావలు సయ్య అని సాంగ్ ఒకటి, ఇంకోటి ఏదో కాంటాలాగా అని సాంగ్, దానికి వేసి ఇలా కనుకోట్లా వేస్తుంటాం, అది చూసి నన్ను రెచ్చగొడుతుంది అమ్మ అది అని చెప్పి వాడు అంటున్నాడంట. మా వాడు ఒకడు ఉండే మాకు మేకప్ చేశాడు, వాడు ఏం చెప్పాడు కావాలని చెప్పి వీళ్ళు సరదాగా ఉండేవాళ్ళు కుర్రతనము, వాళ్ళు ఏం చెప్పేటాడు అన్న మొన్న నేను సాపు దిగిందన్నట్టు, అవునా వేస్తున్నట్టుగానే వాళ్ళు అనుకొని పాట అయింది, ఇలా తిరిగేసరికి చూస్తే నేను లేను, కాలు పై నుండి చూస్తే ఆడు భుజం మీద ఉన్నా నేను, ఆడు బాహుబలి ప్రభాస్ అంతెత్తున్నాడు, తీసుకపోతే అన్నాడు మొయ్యి అంటాడు, రాత్రి అర్ధరాత్రి 1 గంట 2 గంటలు వాళ్ళ పర్మిషన్ ఉండేది, జనాలు అలాగా అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఆ ఏరియాలో వాళ్ళు కొంత పెద్ద సర్పంచ్ కొడుకులు అంట, ఒక ఏరియా పేరు చెప్పాలి, పట్ట కొడుతున్నాడు, అన్న అంటే ఏం మూసుకో ఏం మాట్లాడుతున్నావు, నన్ను రెచ్చగొడతావు నువ్వు, ఇప్పుడు దాకా చూసి నేను అంటే మా ఏరియాలో అమ్మాయిలు ఇదో నువ్వు నన్ను రెచ్చగొడతాను, నిన్ను ఎందుకు రెచ్చగొడతానన్నా నేను, ఈరోజు నీ పని చేస్తాను అన్నా, నేను అబ్బాయి అంటే అబ్బాయి ఊరుకో అని ఇట్లా నేను అమ్మాయి అని ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడు అబ్బాయి అని తెలిసింది ఆయనకి? ఆడ పొలాల గట్టులో తీసుకుపోయి అదే తుప్పల్లో పడేస్తాడు, ఇక్కడ బ్లౌజ్ చించిస్తాడు, ఇక్కడ గోర్లు అచ్చులుంటాయి, అన్నా నేనంటే అన్నా నేను అబ్బాయినా నా అమ్మాయిని కాదన్నా, నేను అది చూస్తున్నా మా వాళ్ళందరూ రావట్లేదు, అందరూ మేకప్లు తీసుకొని బిజీలో ఉన్నారు ఎక్కడో రూమ్లో, అంటే రారే అప్పుడు ఫోన్ సిస్టమ్లో అవి ఏం లేవు. తర్వాత అన్న నేను అబ్బాయిని అమ్మంటే ఎవరో అరుస్తుంటే వినపడింది, అన్నా ఏం చెప్పారు గట్టిగా బాగా గట్టిగా అరిస్తారు, అక్కడ లేచిపోయి తిట్టాడు అన్న, మేము అబ్బాయి గారిని అంటే అవునా సరే సరేలే అని లాస్ట్లో అబ్బాయిని అయితే ఏంటని కూడా అన్నాడు. తర్వాత జరిగిందంతే, తర్వాత అట్లా జరిగాయి, అప్పుడు ఉండింది, ఇప్పుడు అంటే తెలిసిపోయింది, కాకపోతే కరెక్ట్ తెలిసి కూడా అడుగుతున్నారు.
అది కామన్ అయిపోయింది. బైసెక్సువల్ అనేది ఈ రోజుల్లో కామన్ థింగ్ అయిపోయింది. అది పెద్ద విషయం కూడా అనిపించలేదు అందరికి, అది కామన్ అయిపోయింది అంతే. కాదు, మీ జబర్దస్త్ వాళ్ళందరికి మామూలు టీవీ షోలు ఇస్తారు కదా, లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోస్, అందులో కూడా ఎక్కువ కనపడవేమి? ఈ మధ్య కనపడట్లేదు. ఈ మధ్య కనపడతలేదు. యాక్చువల్ చెప్పాలంటే శాంతి స్వరూప్ ఎక్కువ కనపడేవారు, దాని తర్వాత కొద్దిగా కనపడి నేనే, ఇంకెవరు కనపడేవాళ్ళు కాదు. కాకపోతే ఈ మధ్య నన్ను పిలవడం కూడా మానేశారు. అడిగి ప్రతిసారి గుర్తు చేయాలి, ప్రతిసారి అడగాలి ఎందుకు అన్నట్టుగా. నిజంగా అండి శివ చెప్తున్నా కదా, ఒకప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏదన్నా వదిలి వెళ్ళిపోయేటోళ్ళు. నైట్ ఈవెంట్ చేసుకుని పొద్దున మళ్ళీ ట్రైన్ దిగి అక్కడ నుంచి స్నానం చేయకుండా వచ్చి ఆ రూమ్ లో స్నానం చేసి బ్రష్ చేసి రెడీ అయిపోయి ఇలా వెళ్ళిపెట్టాలి, టిఫిన్ చేయకుండా. అంత ఉండేది, అంత ఇంట్రెస్ట్ ఉండేది, మొత్తం పోయింది, అంతేనా? వాల్యూ లేకపోయింది. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే రీసెంట్గా చెప్పొచ్చో చెప్పుకోవడం తెలియదు, పిలిచారు మన February 1st 2026. నాకు 4 days ముందు పిలిచారు. సంక్రాంతి ముందు ఫోన్ చేశారు, ఇట్లా అనుకుంటున్నాము ఒక క్యారెక్టర్ ఒక మంచిది మీరు చేయాలి అది అన్నారు, ఒక మంచి ఇంపార్టెంట్ కంటెంట్ అంటే. నాకు హ్యాపీ, నేను చేస్తానని చెప్పా. కట్ చేస్తే కన్ఫర్మేషన్ ఇంకా రాలే. నేను అన్న దీంట్లో మా టీవీ సీరియల్ ఒప్పుకున్నా 1st నుండి 7th, అంటే 1st week 2nd week అని సీరియల్ డేట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డేట్స్ ఉండడం వల్ల ఏమన్నా 1st నుండి 7th, 1st ఉండొచ్చు లేదా 2nd ఉండదు, 3rd ఉండదు, 7th ఒక రోజు ఉండొచ్చు చెప్పిన. ఈ డేట్స్ మాత్రం వాళ్ళు బ్లాక్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఏంటంటే హరిగారి కొత్త సీరియల్, మాకు లొకేషన్ ప్రాబ్లం, మీరు చేసిన ఆఫీస్లో చేస్తాను నేను క్యారెక్టర్, ఆఫీస్ లొకేషన్ ఉంది అనుకోండి మేము ఫస్ట్ చేస్తాం, ఒకవేళ అయితే 2nd or 3rd ఉంటుంది, మేము ప్లాన్ చేయాలి. ఇంకోటి ఆర్టిస్ట్ కూడా కొంచెం బెంగళూరు నుంచి అక్కడ నుంచి వాళ్ళందరూ ఉంటారు, మీ ఒక్కరి గురించి అందరం క్యాన్సిల్ చేసుకోలేం కదా అని అన్నారు. అవును కరెక్ట్. వీళ్ళకి ఫోన్ చేయండి ఇలా ఉంది అన్న. వాళ్ళు ఏమన్నారు, మీరు ఒకవేళ కానీ రాలేదనుకో, ఇప్పుడు సిస్టమ్ మారాయి, మీరు ఒకవేళ రాకపోతే కనుక, అంటే డేట్ ఇచ్చి రాకపోతే కనుక 6 months బ్యాన్ చేస్తారు మిమ్మల్ని అన్నాడు. నాకు సుర్రని కాలింది. ఎందుకంటే ఏమండి, నన్ను రెగ్యులర్గా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకో జబర్దస్త్కో పిలిచారు అనుకోండి, నేను రాకపోతే మీరు నా మీద వెయిట్ వేయొచ్చు, ఐ మీన్ ఇట్లా బ్యాన్ చేయొచ్చు. నేను నన్ను పిలవట్లేదు. గత 1.5 సంవత్సరం అయిపోయింది, నేను జబర్దస్త్కి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న క్యారెక్టర్ వస్తున్నా. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా 5-6 నెలలు అయిపోయింది, మీరు అనడం నాకు బాగా అనిపించలేదు, బాధ అనిపించిందండి అన్న. లేదండి కంపెనీ రూల్స్ పెట్టారండి అంటే. అంతేనండి, రూల్స్ పెడతారు, ఇదే నమ్ముకొని మేము వదులుకొని ఉన్నాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే జబర్దస్త్లో మేము చేసిన వాళ్ళు అందరం ఉన్నామండి. ఇప్పుడు మమ్మల్ని శ్రీదేవికి పిలవరు, మంచివి ఈవెంట్స్ ఉంటాయా, దేనికి పిలవట్లేదు. అంత కొత్త వాళ్ళని ఇన్స్టా వాళ్ళని ఇలా ఇక్కడ హైప్ అని పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లే. ఇంకో దగ్గర చేసుకోవడానికి కూడా లేదు, అక్కడికి వెళ్తే అదో కోపం వస్తుంది. అప్పుడు ఉండేది అగ్రిమెంట్, ఇప్పుడు లేవు. అప్పుడైతే చిట్టుగుండి ఎవరు చెయ్యొద్దు ఎక్కడ అంటే ఓకే. వీళ్ళు పిలిస్తే, ఇప్పుడు ఒక సంస్థలో చేస్తున్నాము, వీళ్ళు మమ్మల్ని బిజీగా ఉంచితే మేము ఇంక దగ్గరికి ఎందుకు వెళ్తాము? ఇప్పుడు నీ ఫ్రీ బర్డ్ వెళ్ళిపోయా, బయటకు వెళ్తే అవకాశాలు వస్తున్నాయి. బయటకు వెళ్తే ఏమంటున్నారంటే మీరు జబర్దస్త్ అంటే మీరు జబర్దస్త్ చేయట్లేదు భయ్య అని చేయట్లేదు. నిజం చెప్పండి భయ్య, మీరు జబర్దస్త్ చేస్తారా శ్రీదేవి చేస్తారా అనుకో, మాకు డేట్స్ ప్రాబ్లం చేస్తున్నారు. మీకు పర్వాలేదు, మీకన్నా పెద్ద ఆర్టిస్టులు డేట్లు దొరికి మీ డేట్లు మాకు దొరకట్లేదు అంటే నేను వదులుకోవడం వల్ల నాకు కొంచెం దేవుడితో బయట బిజీగా ఉన్నా, లేదా ఇక్కడ లాక్ అవుతుంది. పోనీ ఇక్కడ నాకు అవకాశం ఉంటే నేను బయటకి ఎందుకు వెళ్తా అండి? మన ఇంట్లో భోజనం మంచిగా దొరికితే బయట ఎందుకు తింటాము? దమ్ముకొని ఉండి మాకు రావట్లేదు. చాలా మంచి ఈ మధ్య మోహన్ అనే అబ్బాయి, అంటే వాడి గురించి చెప్పకూడదు, ఆ అబ్బాయిని కూడా వద్దన్నారంట. అంటే లేడీ గెటప్స్ లేరు, నేను అడిగాను అప్పటికి, ఇక్కడే చేస్తాం కదా, వెళ్ళి అడిగి ఆఫీస్కి వెళ్ళి అడిగా, ఏమంటే ఇన్ని రోజులు అయింది పిలవట్లేదు, కొత్త టీంలో వచ్చి డైరెక్టర్ మారారు కదా పిలుస్తారు కానీ అడుగుతున్నా కూడా లేదు, మాకు లిస్ట్లో వచ్చింది చెప్తాం అంటున్నారు. మనసు బాధ అనిపించింది. ఇవన్నీ పాలిటిక్స్ అనుకోవచ్చా? అంటే వాళ్ళ వే ఆఫ్ థింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. నాకైతే మనసు బాధ అనిపిస్తుంది. పాత వాళ్ళందరినీ వద్దు, కొత్త వాళ్ళే కావాలంటే కొత్త వాళ్ళు రావడం మంచిదేనండి. ఒక నెలకి అంటే సంవత్సరానికి ఎన్ని వినాయక చవితి ఈవెంట్ అవుతుంది, దసరా అవుతుంది, దీపావళి అవుతుంది, ప్రతి చిన్న పండుగ కూడా ఈవెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నెలకి 4 episodes ఇది ఒక్కటి ఇవ్వచ్చు కదా. నేను మైక్ ముందు, అంటే నేను కళ్ళమ్మతలు నమ్ముకున్నాను, కెమెరా ముందే నేను ప్రామిస్ చెప్తున్నా, ఎప్పుడు నా గురించి ఎప్పుడు నేను పోరాడను, అందరి గురించి పోరాడతా. చాలాసార్లు అన్న, మా పర్సన్ మోహన్ అనేవాడు ఉన్నాడు, వాడు ఊరుగా వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, రెంట్ కట్టుకుంటున్నాడు, మనకు ఒక్కసారి పిలవచ్చు కదంటే, ఫస్ట్ నువ్వు చూసుకో, తర్వాత వాడి గురించి చెప్తాను కూడా అన్నారు చాలా చోట్ల. నేను అందరికీ ఇవ్వాలి కదా, వేరే వాళ్ళని పిలిస్తే ఎట్లా? అందరు ఇప్పుడు చాలా మంది లేడీ గెటప్స్ ఉన్నారు. నేను ఇదే అన్నాను ఇందాక స్టార్టింగ్ అడిగినప్పుడు, అదే అడిగాను, రెస్పెక్ట్ ఉండదు కదా అని.
ఇలాంటి విషయాలు మర్చిపోతున్నారండి. రెస్పెక్ట్ ఉన్నదంటే ఒక ఆర్టిస్ట్కి ఇచ్చిన వాల్యూస్ లేవు, పోతున్నాయి జనాలకి ఈ రోజు. ఎక్కువ మంది అయిపోయారు జనాలు ఎక్కువైపోయారు. సోషల్ మీడియా ఇవ్వాలి, వల్ల అందరూ ఎక్కువ బతకాలి, అందరూ బాగుంటుంది, కానీ 10 ఒకటని ఇవ్వచ్చు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కరిని హైలైట్ చేయొచ్చు. ఓ దాంట్లో నాకు ఇవ్వచ్చు, దాంట్లో ఇంకొకరికి ఇవ్వచ్చు, అందరికి హ్యాపీ కదా, అందరికీ న్యాయం చేస్తున్నాను అవుతాం. అంతా కొత్త వాళ్ళే అంటే మరి దీనే నమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? దీన్నే నమ్ముకొని దీని మీద బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగని బయటికి వెళ్ళాం, వాళ్ళు పిలుస్తారు కదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పటిదాకా పిలవకపోతే ఇంకెలా బతకాలి? ఒక నెలకు వచ్చేసరికి పిల్లల ఫీజులు కానీ, రెంట్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, ఒక కళాకారుడు మనసులో ఎన్ని బాధలు ఉన్నా బయటకు మాత్రం నీట్గా తయారయ్యి కటింగ్ చేసుకొని చక్కగా ఉండాలి, లేదంటే అవకాశాలు వస్తాయా? కాదు, మీకు టీమ్ లీడర్లు మీకు సపోర్ట్ చేయరా? ఏమి చేస్తారండి, వాళ్ళ చేతిలో ఏముంటుంది. ఒకప్పుడు ఉండేది అంటే అరే మనోడి గారు చూద్దాం, ఇప్పుడు లేదు కదా. అన్ని మార్పులు జరిగిపోతున్నాయి. టీమ్ లీడర్ల చేతుల్లో లేవు ఇప్పుడు, ఎవరి చేతిలో లేవు. మీ వాళ్ళు ఉన్నారా మీతో చేసినప్పుడు? వాళ్ళు సుధీర్ గారు లేరు కదా, ఎప్పుడో వెళ్ళిపోయారు ఆయన. నువ్వు ఉన్నప్పుడు లేరు? నేను ఉన్నప్పుడు ఆయన టీమే కదా. అదే మరి అదే అంటున్నా, వాళ్ళందరూ ఇప్పుడు టచ్ లో ఉన్నారా? టచ్ లో ఉన్నారు, మాట్లాడతారా? మంచి మాట్లాడతారు, రెస్పెక్ట్ ఇస్తారా? రెస్పెక్ట్ విషయంలో ఎక్కడేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అనిపిస్తుంది భేదాలు అనిపిస్తుంది చిన్న దగ్గర. ఒక అంటే కొన్ని విషయాలు బాధ అయిన విషయం కాబట్టి ఇది కంప్లైంట్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ విషయం ఈరోజు మళ్ళీ అంటే మీకు ఇంతకుముందు చెప్పిన గుర్తు రావట్లేదు, అంటే కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు చెప్పిన తెలియదు. నేను మల్లెమాల సంస్థలో చేయడం వల్ల నాకు కొద్దిగా గొప్ప పేరు వచ్చింది. ఈరోజు నేను తింటున్నాను, ఈరోజు బయట నన్ను గుర్తుపడుతున్నానంటే మల్లెమాల టీంలో చేయడం వల్ల, ఆ సంస్థలో చేయడం వల్ల నాకు భిక్ష పెట్టింది అదే. నేను ఆ సంస్థను తప్పు చేయట్లా. ఇప్పుడు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారండి, మీరు కరెక్ట్ చేస్తున్నారు ఏంటంటే మీ వీడియో చెప్తుంది. మీరు అవతల ఏం చేస్తున్నారు అన్నది మెయిన్ బాస్కే తెలియదు కదా. బాస్కి ఏం తెలుసు? ఇక్కడ ఏ రాజకీయ బాస్కి తెలియదు. ఆయన దేవుడు, ఆయన చాలా పెద్ద దేవుడు. ఆయన ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు, రోడ్ల మీద తిరిగటం ఎంతోమందికి ఇచ్చి మంచి స్థాయికి తెప్పించారు. నేను కంప్లైంట్గా చెప్తున్నా, బాధ చెప్తున్నా ఇట్లా ఉంది అని. అందు గురించి నేను శ్రీదేవి డ్రామా కంపెనీ అని చేయట్లేదు. ఇప్పుడు నీకు మళ్ళీ రోల్ వస్తే వెళ్తావా? నేను ఇంకా అంటే వెళ్ళను అంటే ఇది కాదు, నాకు జబర్దస్త్ లేడీ గెటప్ మళ్ళీ పిలవరు, ఇంకా కొత్త వాళ్ళే కావాలి. వాళ్ళకి పిలిస్తే వెళ్తావా? పిలిస్తే అంటే చూద్దాం అంతే, ఇంకా అంతేనా? ఏంటి వెళ్ళను అంతే, ఫిక్స్ అయిపోయి. ఎందుకు వెళ్ళను అంటే నాకు బయట ఉన్నాయి, మళ్ళీ రేపు పొద్దున్న అక్కడికి ఒకవేళ పిలిచి వెళ్ళలేదు అనుకోండి, ఈ సీరియల్ డేట్స్ కానీ అవి ప్రాబ్లం అయితే వాళ్ళు ఏం చేస్తారు, నీకు పిలిచిన అవకాశం వెళ్ళని అంటారు. ఎందుకు అంటే అది వదిలేయడం వల్ల, అంటే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా వదిలేయడం వల్ల నాకు బయట ఈజీ అవుతుంది, వర్క్ వస్తుంది. ఒకవేళ జబర్దస్త్ శ్రీరామ్ ఒప్పుకుంటుంటే ఇక్కడ నుంచి నాకు ప్రాబ్లం, మీరు డేట్ ఇవ్వాలి, సేమ్ డేట్స్ పడతాయి, తెలియదు ఏ డేట్ పడితే తెలియదు, వాళ్ళతో గొడవలు ఎందుకు, అందుకే వదిలేయడం వల్ల బయట నాకు అవకాశాలు వస్తున్నాయి కదా. ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎలాగో పిలవర్లేండి. ఇంటర్వ్యూ వచ్చాక ఇంకో కోపం వస్తుంది వాళ్ళకి. లేదు, చాలా మంచిగా చెప్తున్నారు. అది మరి ఇప్పుడు ఫినాన్షియల్గా నువ్వు ఎంత ఎన్ని సంవత్సరాలు చేసావు నార్మల్గా? జబర్దస్త్ 8 years. ఏం సంపాదించుకున్నా? ఎంత సంపాదించావు? పేరు సంపాదించుకున్నా, అందరి దగ్గర మంచోడు అని చెప్పుకొని డబ్బు అయితే సంపాదించుకోలేదు. మంచి పేరు ఉన్నవారికి ఎప్పుడు డబ్బు ఉండదు. నేనైతే మంచి పేరు సంపాదించుకున్నా. ఎక్కడికి వెళ్ళారు ఎవరైనా హరికృష్ణ మంచోడు చాలా అనిపిస్తుంది. ఇవ్వరా నీకు లేడీ గెట్ వేసినప్పుడు? ఇస్తారా పేమెంట్? మా కాస్ట్ మా చీరకి ఎంత అవుతుంది అండి, ఎంత ఇస్తారో కానీ మా అంటే ఒక 3,000 2,500. 8 సంవత్సరాలు 3,000కి చేసావా? 3,000 4,000. శ్రీదేవి డ్రామా కంపెనీ కొంచెం ఒక 3 రెట్లు ఎక్కువ ఇస్తారు, ఒక 7,000 ఇస్తారు, 7-8,000. కాస్ట్యూమ్కి ఎంత అవుతుంది? ఒక శారీ కానీ బ్లౌజ్ కానీ ఎంత అవుతుంది? ఒక కనీసం నెలకు ఒక షాపింగ్ చేయాలి, దానికే సరి. కాకపోతే మాకు ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు డబ్బులు తప్పుకున్నా బయట నేమ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ వల్ల అమౌంట్ వస్తుంది. చీరలు కొనుక్కుండేవాడు? కొనుక్కోవాలి కానీ అందరం కొనుక్కోవాలి. ఇప్పుడు అన్ని చీరలు ఉన్నాయి అవి. అమ్మో మా ఇంట్లో రాబట్టలు ఎక్కువ, మా ఆవిడకి నా చీరలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మా ఆవిడ కట్టదు. అంటే షూటింగ్ వేసుకొచ్చినాయి కదా మళ్ళీ అన్నట్టుగా ఉంటుంది, కట్టదు. ఇంకా ఎప్పుడో ఇంకా లేదా అవి కట్ చేసుకుని ఫ్రాక్స్ చేస్తుంది తప్ప కట్టదు. కదా మరి మీ పిల్లలు భలే ఉన్నారబ్బా, మీ ఇద్దరు పిల్లలు క్యూట్ అసలు కదా, ఎంత క్యూట్, ఎంత మంచిగా ఉంటారు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నన్ను చూడంగానే అన్ని పోతాయి. అంటే నేను ఇంట్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తాను. ఎట్లా అంటే కష్టాలు బాధలు ఏం చెప్పను, సరదాగా ఉంటాను. అడుగుతారా మీ నాన్న వాళ్ళని, మీ కొడుకులకి చెప్తుంటారా, మీ అబ్బాయిలకి మీ బయట వాళ్ళు లేడీ గెటప్లు ఇలాంటివి చెప్తుంటారా? చెప్తుంటారు. మా చిన్నోడు ఒకసారి ఎప్పుడు అన్నాడు, ఒక 2 years బ్యాక్, నేను పెద్ద లేడీ గెటప్ వేస్తానని. గుద్దుదా పట్టుకొని అన్నా. వాడు ఒకరోజు నేనే వేస్తా లేడీ గెటప్, డాడీలో డాన్స్ చేస్తా అన్నాడు. గొద్దుతాను అన్నాడు. మరి నువ్వు వేస్తావు తప్పు, నేను వేస్తా తప్పు అన్నాడు. నాన్న
ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే. ఇప్పుడు ఎడిగట్ట పోయాక లేదు మంచిగా మన క్యారెక్టర్ చూసి చూసుకోవచ్చు. అవునా, వాడు బాగా యాక్టివ్ ఉంటాడు చిన్నోడు. మొన్న ఏడ్చాడు కదా మొన్న అదే విషయంలో ఎందుకది స్మోక్. యాక్చువల్లీ చైన్ స్మోకర్ ఉండే, డ్రంక్ ఉండేది, బంద్ చేసి ఇంకా తగ్గించా, మొదలు 5 years మానేసా. మనదేవో ఒక సిరీస్లో కంప్లీట్ బీడీ చుట్ట తాగాలి, చుట్ట అవుతుంది అంటే బీడీ అన్న, బీడీ కూడా దగ్గు వస్తున్నప్పుడు స్మోక్ మళ్ళీ అలవాటు అయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావా? అంటే వాడికి ముందే మాట చెప్పాను, నేను ఇంతకుముందు డైలీ 2 packs తాగేదిరా, ఏమైనా టెన్షన్ అని కొట్టేసేది, మా అయితే లేదు, నేను ఎక్కువ తాగరు 3 అదే తాగుతాను అంటే, అది ముందు మాట ఇచ్చా అలాగంటానని, అదే మాట మీద నిలబడ్డా. ఇప్పటి వరకు ఒక 1 year అవుతుంది అనుకుంటా, డైలీ 3. అది కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చెప్పే చేస్తాను. నేను తప్పు చేసినా మా ఇంట్లో డిస్కస్ చేసే చేస్తాను, ఇది నేను చేస్తున్నానమ్మా, స్మోక్ మందు తాగల ఇలా ఉందమ్మా అంటే ఓకే, వాళ్ళ పర్మిషనే. అది నెలకు 2 నెలలకు ఒకసారి మందు తాగడు, రోజు తాగడు కాదు. ఆ డబ్బులు అయితే నాకు ఇంకేమైనా దానికి వస్తాయి అన్నట్టుగా అలా పెట్టుకుంటా తప్ప దాని నాకు ఇంట్రెస్ట్ లేదు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు